వెల్కమ్ టు AP19 న్యూస్. వరుస భూకంపాలు జపాన్ను కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై అత్యధికంగా 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకొని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మీ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ ను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణ నష్టం వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడటంతో తీర ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. కాగా భూకంప తీవ్రతకు ఓ మెట్రో స్టేషన్ అల్లాడుతున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీంతో పాటు భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43, 45 డివిజన్లకు సంబంధించి కొండ చర్యలు విరిగిపడకుండా 90 లక్షల వ్యయంతో చేపట్టనున్న రక్షణ కవచం పనులకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 44, 45 డివిజన్లకు సంబంధించి ఈ కొండ ప్రాంతంలో కొండరాళ్ళు చర్యలు ఎప్పుడైనా గట్టి వర్షం పడినప్పుడు 2-3 రోజులు గట్టిగా వర్షం పడినప్పుడు కొండరాళ్ళు దిగువన పడే అవకాశంగా కొంత ఇబ్బందులు పడిన రోజులు చాలాసార్లు చూడడం జరిగింది. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇంద్రకీలాద్రికి ఆ రోజు కొండ చర్యలు విరిగిపడుతున్నప్పుడు దానికి మెష్తో దాన్ని రక్షణ కవచంలాగా ఉంచామో, అదేవిధంగా ఈ కొండ ప్రాంతం కూడా రక్షణ కవచం కంచె వేయాలని చెప్పని ఆ రోజు మా నగర మేయర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి అప్పటి అధికారులందరూ కూడా చర్చించుకొని టెక్నికల్ టీముని పిలిపించి ఈ కొండ చర్యలు కిందకి విరిగిపడకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి దాన్ని టెక్నికల్గా సలహాలు తీసుకొని దాదాపు 86 లక్షలతో ఈ కొండని ఇటువైపు కొండ రెండు కూడా సురక్షితంగా దాన్ని కంచె ద్వారా ఆ కొండ చర్యలు కిందకి పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మా మేయర్ గారు, కమిషనర్ గారు, మా కార్పొరేటర్స్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ద్వారా ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసి 2 నెలల్లోపు ఈ సొరంగం ప్రాంతంలో ఉన్న కొండ చర్యలు ఏమీ కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా ఈ సొరంగం ద్వారా ప్రయాణం చేస్తుంటారు. వారికి సురక్షితంగా ఉండే విధంగా కావచ్చు, కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో నగరపాలక సంస్థ నిధులతో 86 లక్షల రూపాయలు పెట్టి నిధులు కేటాయించడం జరిగింది. అది వాళ్ళ వరకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇబ్రహీంపట్నం కాజీమాన్యంలో డ్రైన్ల నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. VTPS యాజమాన్యం గడిచిన 4.5 ఏళ్ల కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల CSR నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదని, దానివల్ల పనులు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. VTPS CSR గ్రాంట్ నుంచి కనుక కాని పక్షాలు, ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో VTPS వాళ్ళు CSR కింద గతంలో జరిగిన ఒప్పందంకి భాగంగా ఏవైతే నిధులు విడుదల చేస్తా ఉన్నారో ఆ నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాబట్టి వేరే నిధులు కనుక వస్తే కాజీమాన్యంలో త్వరలో ఆ ట్రైన్కి సంబంధించిన నిధులు నాకు ఇంకొక దాని నుంచి కేటాయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంటింటికి కుళాయికి సంబంధించిన కార్యక్రమం నేను అనుకోవటం వచ్చే 10 రోజుల్లో 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యి ఇంటింటికి కుళాయి కార్యక్రమం లాంఛనంగా ఆ పనులు మొదలెట్టిస్తామని చెప్పి ఆశాభావంతోనూ జనవరి మాసాంతానికి ఆ పని ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని అందిస్తున్నారని ప్రతిపాడు ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెదనందిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి 3,000 రూపాయల పెన్షన్ పేదల జీవితాల్లో భరోసా నింపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు లబ్ధిదారులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 రూపాయల చొప్పున ఈ నెల పింఛన్ డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఇప్పటి వరకు ప్రతి నెల ఇచ్చే 2,750 రూపాయల పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి 1 నుంచి 3,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు మండలాల వారీగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూరు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66,34,000 మందికి 1,968 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సంవత్సరం పెంచుకుంటూ వచ్చి ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చాడమ్మా. ఈ ఘనత 100% దక్కిందమ్మా మన జగన్కి. అందరూ గట్టిగా సపోర్ట్ పడండి. అదే గత ప్రభుత్వం ఇచ్చింది అంటమ్మా. గత ప్రభుత్వం ఇచ్చింది ఏమా చెప్పాలా తెలుసా? గత ప్రభుత్వం అమ్మా మీరు వినట్లా. గత ప్రభుత్వం 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయలు మాత్రమేనమ్మా. 1,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. కానీ ఇప్పుడు 3,000 రూపాయలు ఈరోజు నీకు 3,000 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తుండటం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 573 కొత్త కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. 400 మంది రికవరీ కాగా ప్రస్తుతం 4,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా సబ్ వేరియంట్ J1 కేసుల సంఖ్య నిన్నటికి 197కు చేరుకుంది. ఇక తెలంగాణలో కూడా దడపుట్టిస్తుంది కరోనా. దీంతో వైద్యులు అలర్ట్ అయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజు కూడా ఉధృతంగా కొనసాగుతుంది. న్యాయమైన తమ సమస్యల పట్ల ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడినట్లుగా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నందున అంగన్వాడీలు సమ్మెను విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 5 లోపు విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చాలా డిమాండ్లను పరిష్కరించిందని, త్వరలో మిగతా వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. విధులకు హాజరు కాని వాళ్ల వివరాలు సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. టిప్పర్ బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలైన ఘటన కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మంగళవారం నాడు తోట్లవల్లూరు మండల పరిధిలోని ఐలూరు గ్రామం వద్ద కృష్ణా కరకట్టపై టిప్పర్ లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ విజయవాడలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 7వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఏపీ ప్రభుత్వం 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. కావున మున్సిపల్ కార్మికులు ఇంతటితో సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని అన్నారు. ఈ సమ్మె నెరవేరుద్ది. ఎవరిని మీరు మినాయించినా ఎవరు విధుల్లోకి వెళ్ళము. నిన్న కమిషనర్ గారిని కూడా కలిసాం. మాకు కొన్ని రావాల్సిన ఈ లోకల్లో అవి కూడా జరగట్లా. ఈ కమిషనర్ గారు కూడా ఏమి చేయట్లా. ఆయనకు కూడా చెప్పి అన్నీ చేసాము. వాళ్ళు రమ్మన్నారు, మేము రామన్నాం. ఎవరిని మీరు మినాయించినా కూడా మేము విధుల్లోకి వెళ్ళము. అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా నియమనిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధమండల దీక్ష చేపట్టి తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీ దీక్షదారులు నడక మార్గాన అమ్మవారిని దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మరోవైపు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీక్ష విరమణలకు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6:30 నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.